హాయ్ హలో నమస్తే విశ్వాస్ టీవీకి నమస్కారం. ఈరోజు మీ శ్రీనివాస్తో మన ముఖ్య అతిథి. ఒకప్పుడు రాజకీయ ఓనమాలు తెలియదు, ఒకప్పుడు ఆయన ఎవరో ప్రజలకు తెలియదు. 2009 ముందు ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త ఒకటి కాదు రెండు కాదు, దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలోనే అనేకమైనటువంటి వ్యాపారాలు చేసి ఆరితేరినటువంటి ఆ నాయకుడు 2009లో అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీలో క్రియాశీలకంగా మొట్టమొదటి గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ వ్యాపారవేత్తతో ఈరోజు ఆయన మాటల్లోనే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పూర్వం ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడ వాళ్ళ స్వస్థలం ఏంటి, పిల్లలు ఎంతమంది, అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యామిలీ కోసం తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ ఎమ్మెల్యే గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, విశ్వాస్ టీవీ నుంచి వచ్చాం. ఏంటి అసలు 2009 ముందు మీరేం చేసేవారు? నేను 1980లో వైజాగ్ వచ్చాను. మాది నేటివ్ ప్లేస్ కోనసీమ, ఈస్ట్ గోదావరి జిల్లాలో అయినవెల్లి మండలం చింతనలంక గ్రామం మా నేటివ్ ప్లేస్. అది మాకు అక్కడ స్వతహాగా అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. బాగాను చాలా రిచ్ ఫ్యామిలీ కూడా నా అక్కడ. అప్పుడే తర్వాత నేను అక్కడ చాలా మా ఫ్యామిలీ అందరూ కూడా ఏదో రకమైన యావిగేషన్లో ఉండేవారు. నేనే ఎక్కువ ఖాళీగా ఉండేవాడిని. అటువంటి సందర్భంలో ఒక పట్టుదలతో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చిన తర్వాత రకరకాల. అసలు విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చారండి మీరు? 1980లో వచ్చాను. 80లో ఇక్కడికి వచ్చున్నారు. ఓకే. 80 సరిగా సేమ్ డేట్ 19వ తేదీ వచ్చాను. 20వ మన ఇంటర్వ్యూ కూడా 19వ తేదీ వచ్చింది. అప్పుడు కూడా భీష్మ ఏకాదశి రోజునే బయలుదేరాను. మళ్ళీ ఈరోజు అదే ఏకాదశి. మా ఊళ్ళో భీష్మ ఏకాదశి రోజునే నేను అక్కడ అయిన తర్వాత మరుసటి రోజు బయలుదేరడం జరిగింది. ఈరోజు నిన్న భీష్మ ఏకాదశి, వేళ రావడం జరిగింది. అలాగా మళ్ళీ మీరు ఆ ఇంటర్వ్యూ కూడా ఆ డేట్ని అనుకోకుండా అన్ఫార్చునేట్గా ఇక్కడ మీరు గుర్తు చేశారు దాన్ని. థ్యాంక్ యూ అండి. అసలు ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి? మా ఫ్యామిలీ గోదావరి జిల్లాలో చింతలపూడి వారు అంటే చాలా పెద్ద రిచ్ ఫ్యామిలీ. దంగేరు జమీందారు గారు కూడా మా మేనమామ గారు. మా నాన్నగారు చెల్లెల్ని ఆయన చేశారు. తర్వాత మా నాన్నగారు నలుగురు అన్నదమ్ములు, వాళ్ళు కూడా చాలా రిచ్ ఫ్యామిలీ. చింతలపూడి అంటే మీరు ఈస్ట్ గోదావరిలో మంచి రిచ్ ఫ్యామిలీ. అమలాపురంలో గోల్డ్ బిజినెస్లు అన్నీ ఉండేవి. అలాగే అగ్రికల్చర్లో కూడా చాలా టాప్ అగ్రికల్చరలిస్ట్గా ఉండేవారు గోదావరి కోనసీమలో. మీకు పిల్లలు ఎంతమంది అండి? మా ఒక పాప, బాబు. బాబు ఏం చేస్తుంటాడు? బాబు యుఎస్లో ఎంఎస్ చేశాడు. ఓకే. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు. ఎక్కడ? యుఎస్లో? యుఎస్ నుంచి వచ్చాడు, ఇక్కడే చేస్తున్నాడు. వైజాగ్లోనే. పాప అండి? పాప అంటే సిటీలో ఉంటారు, విఐపి టవర్లో. మా అల్లుడు గారు డాక్టర్ గారు. ఓకే. మా అమ్మాయి ఏమో హౌస్ వైఫ్గానే ఉంటుంది, కానీ బిఏ చేసింది. బిఈ కానీ హౌస్ వైఫ్గానే ఉంటుంది. అసలు 2009లో అసలు ఇక్కడ గాజువాక నుంచే పోటీ చేద్దామని ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే యాక్చువల్గా నేను 2009లో గాజువాక పోటీ చేయాలనే ఆలోచన లేదు నాకు. ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, ఈస్ట్లోనే నేను పొలిటికల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ అన్నీ కూడా చాలా విపరీతంగా. విశాఖపట్నం ఈస్ట్లో అంటే మా ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి ఈస్ట్లో నేను అక్కడే ఉండేవాడిని కాబట్టి ఈస్ట్ కావాలనుకుంటున్నాను. అక్కడ సామాజిక వర్గం పరంగా చూసుకుంటే అంటే అక్కడ కూడా మీకు విశాఖపట్నంలో సామాజిక వర్గంగా తీసుకుంటే కామన్ 2 జిల్లాల్లో కూడా ఆల్ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో కూడా హైయెస్ట్ నెంబర్ 1 ఓటింగ్ ఉన్నది కాపు సామాజిక వర్గం. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకనే కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ అప్పుడు వీళ్ళు కానీ అప్పుడు సుమారు 15 సీట్లలో 6 సీట్లు కాపులకు ఇచ్చేవారు, 2 ఎలమలకు ఇచ్చేవారు, 1 గవర్కి ఇచ్చేవారు. ఆ రకంగా మిగతా ఎస్సీ ఎస్టీలు ఈ రకంగా బైబ్రికేట్ చేసేవారు. అందుకని మొదటి నుంచి అలాగ వస్తుంది. ఈ 2 జిల్లాల్లో మేజర్ కమ్యూనిటీ అనేది కాపు సామాజిక వర్గం కాబట్టి అప్పుడు ప్రజారాజ్యంలో కూడా 6 సీట్లు ఇస్తే 4 సీట్లు గెలిచినాయి. గెలిచిన 4 సీట్లు కాపులు గెలిచారు. అసలు గాజువాకలో 2009 ముందు
ఒక గాజువాక అంటే విశాఖలో కలిసి ఉండేది, పెందుర్తి నియోజకవర్గంలో ఉండేది. అసలు 2009లో మొట్టమొదటిసారి గాజువాక ఫైబ్రికేషన్ అయిన తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడింది. ఆ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచాక అసలు గాజువాకని ఒక ఓనమాలు అదే ఎట్లా మార్చగలిగారు? ఆ సాహసం ఎట్లా చేశారు? అది మీ యాక్చువల్గా ఎఫర్ట్ ఏంటి అసలు? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈస్ట్ నియోజకవర్గంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేశాను. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ టైము లాస్ట్ అనగా అప్పుడు 12 గంటలకి నువ్వు గాజువాక ఇస్తున్నావు అని చెప్పేసి బీఫామ్ చేతిలో పెట్టారు. అప్పటికప్పుడు వచ్చి నేను మా ఆటో నగర్ ఆఫీస్ దగ్గర 10 కార్లు ఉంటే ఆ కార్లు వేసుకొని కొంచెం అమ్మ గుడి తల్లికి వెళ్ళి ఆ తల్లికి నమస్కారం పెట్టేసి 1 గంటకి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ వేసాం. అంటే ఇంక 2 గంటలు మాత్రమే టైం ఉంది నామినేషన్ వేయడానికి. ఓకే. ఆ సమయంలో నాకు కేటాయించారు. ఇక్కడ కేటాయించిన తర్వాత అక్కడ అనుకోకుండా ఏమైందంటే నేను ఇక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అవి చేయడం వల్ల ఇక్కడ నేను బాగా పబ్లిక్కి పేద ప్రజలకి చాలా సుపరిచితుడిని. అంటే లారీలు తిప్పుకునే వాళ్ళకి కానీ లేబర్ వర్క్ మేస్త్రులు వగేరాస్ వీళ్ళందరూ కూడా మాకు ఎన్టీపీసీలో చాలా విపరీతమైనటువంటి జనాభా మా దగ్గర పనిచేసేవారు అప్పుడు ఆ రోజుల్లో. ఆ కారణం చేత నేను అందరికీ సుపరిచితుడిగా ఉన్నాను. టక్కుమని ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా 12 రోజులు 14 రోజులు టైం ఉన్నప్పటికీ కూడా చాలా అప్పటికప్పుడు క్యాంపెయినింగ్ కూడా చాలా బాగా చేసాం. ఆ టైంలో మన టికెట్ వస్తుందో తెలియదు, జీప్ కూడా లేకపోతే రాజమండ్రి నుంచి మేము జీపులు అది తీసుకొచ్చాం. అది తీసుకొచ్చినటువంటి జీపులు కూడా సరిగ్గా పనిచేయకపోతే మళ్ళీ వ్యాన్లు పెట్టుకుని టాటా ఏసీలు టాటా యాక్చర్ వ్యాన్లు పెట్టుకుని దాంట్లో ప్రచారం చేసి అన్నీ చేసి చాలా ట్రబుల్ పడ్డాం. ఎంత ఖర్చు అయి ఉంటుంది తక్కువ గాజువాక? అప్పుడేదో మనం ఎలక్షన్ నామినల్ వైస్ చేసుకునే ఖర్చు పెట్టాం మనం. చేత అది మనకి ఖర్చు అనేది పెద్ద సమస్య కాదు. అంటే 45 లక్షలతో మీరు ఎమ్మెల్యే అయిపోయారా? కాబట్టి 45 లక్షలు కూడా లేదు అప్పుడు. ఓన్లీ అప్పుడంతా 16 లక్షలు 11 లక్షలు ఉంది మేము చేస్తాం. ఇప్పుడంటే లాస్ట్ టైం 15 లక్షలు, ఇప్పుడు 45 చేశారు. లాస్ట్ టైం కూడా 16 లక్షలతో ఎమ్మెల్యే అయిపోయారా? అంతే, 16 లక్షలతో. అంటే మరి అప్పుడు ఉన్నాయి ఏంటంటే కేవలం కాపు బ్రాండ్ వల్ల అయ్యారంటారు. బ్రాండ్ అందులోనూ ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో కాపు సామాజిక వర్గం నాయకుడు కావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సందర్భంలో అప్పుడు గురునాథరావు గారు ఒకసారి చేశారు. గురునాథరావు గారు తర్వాత ఇంకా ఈ విశాఖపట్నం 2 అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలకి కాపు నాయకుడు ఎవడు ప్రాతినిధ్యం వహించలేదు. గుడివాడ గురునాథరావు గారు ఎంపీగా అనకాపల్లి ఎంపీగా కొనసాగారు కొంతకాలం. అవును. ఆ తర్వాత అనుకోకుండా గవర్నమెంట్ పడిపోయింది. అది దానివల్ల డిజాల్వ్ అయిపోయింది అప్పుడు గవర్నమెంట్ పూర్తి టైం లేకుండా. అసలు గాజువాకలో అన్ని కులాలు వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం. అసలు ఆ రోజు చింతలపూడి వెంకటరామయ్య అంతే ఎవరో తెలియదు, కానీ మీకే ఎందుకు పగ్గం కట్టారంటారు? అంటే అప్పుడు నాకే ఎందుకు పగ్గం కట్టాలంటే అక్కడ మీకు చెప్పాను కదా, కాపు సామాజిక వర్గం నుంచి ఒక అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిపించాలి అన్నది ఒక పాయింట్. అయితే చిరంజీవి గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఒక పాయింట్. ఓకే. ఆ రోజుని చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆమినేషను కాపు సామాజిక వర్గంలో కానీ అదర్ కమ్యూనిటీస్లో కానీ చాలా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగానే అయితే అప్పుడు మనకు కాంపిటేటివ్గా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చాలా బలమైనటువంటి పొలిటీషియన్లు కాబట్టి కొంత ఇదైంది. కానీ అప్పుడు కూడా ఇంకా 35 సీట్లు 500-1000 ఓట్లతోటి ఓడిపోయినాయి ప్రజారాజ్యం. అంటే అప్పుడు కొంతమంది పెద్దలు చేసినటువంటి తప్పుల వల్ల అది చిరంజీవి గారి మీద పడింది ఆ ఎఫెక్ట్. లేకపోతే ఈ 18 తోడు ఇంకొక 30 సీట్లు కలిసి ఉంటే ఆ రోజున గవర్నమెంట్ ప్రజారాజ్యం పార్టీ మీదే ఆధారపడి ఉండేది అనమాట ఆంధ్రప్రదేశ్. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కలిపేయడానికి కారణం ఏంటి? అసలు కాంగ్రెస్ ఎందుకు ఆ స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకున్నారంటే? రాంగ్ స్టెప్ అంటే రాంగ్ స్టెప్ ఏం కాదండి. అంటే ఒక రకంగా రాంగ్ స్టెప్. ఇప్పుడు ఆయన కలపకుండా ఉండుంటే లాస్ట్ టైము మనకు తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ అయినప్పుడు మంచి పొజిషన్ చిరంజీవి గారికి ఉండేది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చిరంజీవి గారు చాలా సెన్సిటివ్. ఆయన ఈ ప్రజలు ఏంటంటే దాన్ని ప్రత్యర్థులు చాలా వరకు ఇదివరకు రాజకీయ ఎథిక్స్ లేవు ఇప్పుడు. అంటే ప్రత్యక్షంగా కించపరిచేటటువంటి చిరంజీవి గారు ఆ రోజు
ప్రజారాజ్యం పార్టీని పార్టీలాగా ఉంచితే ఆ, ఈ రాష్ట్రంలో ఒక చౌదరి ఒక రెడ్డి ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి ఈ ఇద్దరు మాత్రమే ఏలారు ఇప్పటి వరకు. అవును 2009 అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక సామాజిక న్యాయము, ఈ రాష్ట్రాన్ని మార్చుదాము, పేద వర్గాలకు అండగా ఉండదాము, కాపు సామాజిక వర్గానికి ఒక బలమైన నాయకత్వాన్ని చూపెడదామనుకున్న చిరంజీవి కొంతమంది ఆల్ కో టీము ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కలపవలసి వచ్చింది? అప్పుడు ఆయన చిరంజీవి గారు కూడా అదే ఉద్దేశంతో డబ్బున్నవాడు అనేటటువంటి విషయాన్ని చూడకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకి సామాజిక న్యాయం జరగాలని చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు ఆయన. అది చాలామంది ఆ రోజు గుర్తించారు. కాకపోతే ఏంటంటే ప్రత్యర్థులు ధనబలంతో ముందుకెళ్ళారు. ఇక్కడ ఎక్కువ ధనాన్ని తక్కువ ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళలేకపోయారు. అదే మీకు చెప్పాను కదా, కొంతమంది 500,000 ఓట్లు అంటే వాళ్ళు కనీసం ఒక 20 లక్షలు 10 లక్షల డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు ముందుకెళ్ళేవాళ్ళు. అటువంటి లేనటువంటి పరిస్థితుల్లోనే ఆ సీట్లు కూడా పోయినాయి అనేటటువంటి భావన నాది. కదా అలా గెలిచుంటే ఆ రోజు మనం గవర్నమెంట్లో కీలకమైన పొజిషన్ వచ్చి ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలపవలసి వచ్చిందంటారు? కలపవలసి వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి పరిస్థితులు, అధికారం లేకపోతే ప్రతిపక్షాన్ని అధికార పార్టీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళని తొక్కేయాలనేటువంటి భావనలో నడుస్తుంది. పూర్వంలా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఇంకా మాజీ ఎమ్మెల్యేకి 50% బెనిఫిట్స్ ఇచ్చి మీద 50% ప్రతిపక్షానికి ఇచ్చేవారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం లేకుండా ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా, ఒక ఎమ్మెల్యే అయ్యాడంటే ఎమ్మెల్యే మీద పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు మాకు కుళాయి కావాలి ఇమీడియట్లీ వేయాలి, లైట్లు కావాలి ఇమీడియట్లీ వేయాలి, లేకపోతే నాకు పట్టా కావాలి ఇమీడియట్లీ అవ్వాలి అనే భావనలో పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటున్నాయి. ఆ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్లో పబ్లిక్ ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి ఆ స్థాయిలో అడుగుతున్నారు. అడగనప్పుడు వీడు చేయలేకపోతే నీకు ఎందుకు ఓటు వేసాం అనేటటువంటి భావనలో చేయటం ఒకటి. తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నదాన్ని ఎలా వీక్ చేయాలనేటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉండడం వల్ల కూడా అటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఆ రకంగానే జరగటం వల్ల చాలామంది కొంతమంది స్వలాభం కోసం మంత్రులు పదవులు అయ్యి వస్తాయనే ఉద్దేశంతో చిరంజీవి గారిని కూడా చాలా ఎక్కువ ప్రెజర్ చేశారు. మరి ఆ టైంలో మీరు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని కలిసి పార్టీలోకి వెళ్ళారు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ అంతా కూడా కాంగ్రెస్లో కలిసిపోయారు. కలిసిన తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తారనే ఆఫర్ వచ్చింది. అది ఎంతవరకు నిజమంటారు? మీరు ప్రజారాజ్యం పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎవరు కూడా కాంగ్రెస్లో కలలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పేవారంటే అప్పుడు మన ఫ్యూచర్లో చిరంజీవికి మంచి పొజిషన్ వచ్చేలా చూడాలి, మీరు చిరంజీవి గారితో ఉండండి, మీకు ఏం కావాలన్నా కూడా నేను మా మనుషులతో మా ఎమ్మెల్యేలతో సమానంగా నేను చూసుకుంటాను, సమానతత్వంగా పనిచేద్దాం. అంతేకాని మీరు చిరంజీవి గారిని వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే మీ కమ్యూనిటీ అప్సెట్ అవుతుంది. అంచేత మనకు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు అందరూ ఆయనతో ఉండండి, ఆయన మనకు కావాలి, అసలు చిరంజీవి గారు మనకు కావాలని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసలు రాజశేఖర రెడ్డి గారు చెబితేనే కదా ప్రజారాజ్యం పార్టీ పెట్టారని అంటుంటారు. అది అంతవరకు నాకైతే తెలియదు, అంత డీప్గా నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెప్తే పెట్టారా, లేకపోతే చిరంజీవి గారే ఒక సామాజిక వర్గానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఏదో ఒకటి చేయాలనే మంచి దృక్పథంతో పెట్టారనే భావన మాకు ఉంది తప్ప. 2009లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జరిగిన మరుక్షణమే స్టేట్ విడిపోయింది. 2014లో ఎలక్షన్ వచ్చింది ఆంధ్రాకి. ఎలక్షన్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీ గురువులైనటువంటి గంటా శ్రీనివాసు, అట్లాగే మీ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి అవంతి శ్రీనివాసు, పంచకళ్ళ రమేష్ బాబు, వీళ్ళ ముగ్గురికి టీడీపీలోకి వెళ్ళి పదవులు తీసుకున్నారు. మీకెందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నాన్సుడు కార్యక్రమం చేశారంటారు? ఇక్కడ విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, అవంతి గారు నా మిత్రుడే, పంచకర్ల కూడా నా మిత్రుడే. ఎందుకంటే పంచకర్ల రమేష్ వాళ్ళు నేను ఎన్టీపీసీలో కాంట్రాక్ట్లు చేసినప్పుడు వాళ్ళ లారీలు కూడా మా దగ్గర అద్దెకి తిప్పుకునేవారు.
అదే గంటా శ్రీనివాసరావు గారు అనేవారు మా గురువు కాదు, మీరు మా గురువు గారు అని చెప్తున్నారు మీరు. బయట అనుకుంటుంటారు అసలు గంటా శ్రీనివాసే. నేను ఎమ్మెల్యే అయ్యే వరకు గంటా శ్రీనివాసరావు గారికి నాకు పరిచయం కూడా లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత మా చిరంజీవి గారు పిలిచి, అరే మీరు ఎవరి కాల్లో సపరేట్గా ఉంటున్నారు, అలా వద్దు, నా గంటాన్ని ఫాలో చేయండి, గంట ఒక మినిస్టర్ కూడా అక్కడెక్కడే గంటాని ఫాలో అవ్వండి చిరంజీవి గారు చెప్పిన తర్వాతే మీరు చెప్పినట్టుగానే విశాఖ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ చాలామంది చెప్పేదంటే గంటా శిష్యులే వీళ్ళు ముగ్గురు, కానీ వీళ్ళ ముగ్గురులో ఇద్దరికి శిష్యబంధానికి పదవులు ఇచ్చారు, కానీ ఎందుకు చింతలపూడి వెంకట్రామయ్యని పక్కన పెట్టారంటారు? అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇద్దరికి పదవులు ఇచ్చారన్నది వాళ్ళ సామర్థ్యంతో వాళ్ళు తెచ్చుకున్నారు. ఎవరు ఆ ఇద్దరు కూడా అలా కాదే, గంటా శ్రీనివాసరావు గారు చెబితేనే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. అది మీరు అంటున్నారు. ఆయన మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన ఉండగానే నేను కన్నబాబు రాజు నేను తీసుకెళ్ళి అడిగాం. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడు కూడా 6గురికి నేను టిక్కెట్లు ఇస్తానని చెప్పలేదు. అతను నా దగ్గరికి వస్తే వాళ్ళు వస్తే మీరు రండి, నేను టిక్కెట్ అయితే నేను ఇవ్వలేను, నాకు ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నేను ఫిలప్ చేసుకుంటున్నాను, అంతేగాని అందరికీ మొత్తంలో నేను టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి నా దగ్గర లేదు అని నేను క్లియర్గా చెప్పాను అతనికి. కానీ మా ఎదురుగా ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఓకే, అంటే అప్పుడు మరి మేము ఎందుకు మా గురువుగారని లేకపోతే అందరికీ ఇస్తారని అలా అనుకోవడం కూడా రాంగ్ కదా. మరి అట్లాంటప్పుడు 2014లో మీరు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీస్ అంతా మీకు 2009లో ఒక దమ్ము చూపెట్టారు, గాజువాక ప్రాంతంలో ఒక గెలుపుని చూపెట్టారు, అత్యధిక ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల కన్నా చిరంజీవి గారి కన్నా సమానతత్వంగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి చింతలపూడి వెంకట్రామయ్య ఎందుకు 2019లో టికెట్టు ఏ పార్టీ నుంచి కాకుండానే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ సత్తా చూపెట్టవలసింది కదా? అంటే నేను 2019లో ఏం చేసామంటే మీకు అదే చెప్పాను కదా, జనసేన నుంచి నన్ను అడిగితే చిరంజీవి గారి ద్వారానే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి వాళ్ళ పార్టీ నుంచి అడిగారు కాబట్టి వాళ్ళ పార్టీలోకి వెళ్దాం, గాజువాకలో టికెట్ ఇస్తా అన్నారు కదా అని చెప్పేస్తే నేను 2019లో నేను జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఆయన ఇస్తాననే ఆఖరి నిమిషంలో నాకు తెలియకుండానే నాతో కనీసం డిస్కషన్ కూడా చేయకుండా పెందుతేనే అర్ధరాత్రి 2 గంటలకి అనౌన్స్ చేశారు. ఆ మరుసటి రోజు 3 గంటలకి, అది కూడా అనౌన్స్ చేసిన మన్నాడు 3 గంటలకి నామినేషన్ టైం క్లోజ్. అటువంటి సందర్భంలో అక్కడ అనౌన్స్ చేస్తే సరే ఏదో ఒకటి చేశారు కదా అని చెప్పేసి మనం ఇంకెందుకు ఇప్పుడు ఈ టైంలో డిస్కషన్ చేసే టైం ఏం కాదు కదా అని వెళ్ళి అక్కడ నామినేషన్ చేసి, కాకపోతే మనం శక్తివంతం లేకుండా మన ఇమేజ్ పాడవకుండా ఉండే విధంగా మనం కూడా అక్కడ కొంత డబ్బు ఖర్చు పెట్టి ఒక బైక్లో ర్యాలీలు కానీ అన్నీ కూడా చేసి అసలు పెందుర్తి నియోజకవర్గంలో చింతలపూడి కూడా ఒక పోటీలో ఉన్నాడు, గట్టి వ్యక్తి అనేటటువంటి భావం కలిగి. పెందుర్తిలో మీరు పోటీ చేశారు జనసేన నుండి. పోటీ చేసినప్పుడు మీరు డబ్బులు పంచుతామని అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు పంచితే ఊరుకునేది లేదు అనే హెచ్చరిక జారీ చేశారా? నిజమా? కూడా చెప్పారు ఆయన డబ్బులు అయితే పంచకూడదని. అందుకని మేము డబ్బులు కూడా పెద్దగా పంచలేదు, బూత్ కమిటీలు వాటికి తప్ప మేము వాటర్కి ఎవరికి రూపాయి ఇవ్వలేదు. కేవలం డబ్బులు పంచకపోవడం కారణంగా జనసేన ఓడిపోయిందంటారు? అది కూడా ఒక కారణం ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు సమయం తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఓన్లీ అది భీమిలి నుంచి గాజువాక వరకు ఉంది, ఏది పెందుర్తి నియోజకవర్గం. భీమిలి నుంచి అలా సభవరం నుంచి తిరిగి ఇలా పర్వాడ నుంచి ఇక్కడ పెద్దగడ్డ మండలం వరకు ఆ నియోజకవర్గం ఉంది. అది తిరగడమే చాలా కష్టం. పైకి కొత్త పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఓన్లీ ఆ 10 రోజులు సరిపోదు. కొత్త పార్టీ కాదే, 2014 ముందే పెట్టారు. పార్టీ ముందు పెట్టారు. ఏ టీవీ వాడైనా మా జనసేన పార్టీని గ్లాస్ కానీ ఆ జెండా కానీ చూపించారా? వేసిన సంబంధించి అసలు యాక్చువల్ పబ్లిసిటీ లేదు. అసలు 2019లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఫిక్సింగ్ చేసుకున్నారట కదా? అదే లేదు, అదే అలాగే. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక సింహం టైపు, సింహం సింగిల్గానే వస్తుందని ఆయన చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఇది పవన్ కళ్యాణ్ కూడా మనం టైఅప్ చేసుకుంటే బాగుంటుందని. ఆయన ఒప్పుకోలేదు. అసలు సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు కదా,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తానంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు? ఆయనే భయపడట్లేదా? మరి భయపడకుండా ఇప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నాడు, మీరు 10 పార్టీలు కలిసి వచ్చినా సరే మాకు డోంట్ వరీ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దేశ చరిత్రలో ఎంపీ అభ్యర్థులు భయపడకుండా మార్చే జగన్మోహన్ రెడ్డి మారుస్తూ ఉంటే అది భయపడినట్టు కాదంటారా? తప్పది. ఇప్పుడు నాకు ఒక టికెట్ ఇచ్చారనుకోండి, జీవితకాలం నాకే టికెట్ ఇవ్వాలని ఏమైనా ఉందా? ఇప్పుడు నేను చేసే నా క్యారెక్టర్ మీద కానీ, లేకపోతే అక్కడ ఉన్న కుల సమాజ వర్గాల విధానంలో కానీ, అవతల ఉన్నటువంటి ప్రత్యర్థుల యొక్క క్యాండిడేట్ల వల్ల కానీ అనేక ఈక్వేషన్స్ ఉంటాయి పాలిటిక్స్ అంటే. ఆ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఆయన మార్చాడు తప్ప భయపడి మార్చడం అని అదేం కాదు. ఏ ఈక్వేషన్లు ఉన్నాయంటారు? ఎక్కడున్నాయంటారు? ఇప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు ఎవరు నిలబెడతారనే దాని మీద కూడా అలాగా ఈక్వేషన్ ఉంటుంది. అసలు అయితే పవన్ కళ్యాణ్కి భయపడలేదంటారు? అస్సలు క్వశ్చన్ లేదు. భయం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీలో లేదండి. ఆయన ఎవరు అసలు మీరు ఆయన అబ్జర్వ్ చేయండి. మీరు ఆయన ఈ దేని గురించి అసలు పట్టించుకోడు. అసలు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆయన పట్టించుకోడు. 2024లో 19లో గెలిచిన తిప్పల నాగిరెడ్డిని కాదని ఎవరెవరినో ఇన్ఛార్జి మార్చే ప్రయత్నం ఎందుకు చేశారంటారు? అంటే అక్కడ చిన్న విషయం ఏంటంటే తిప్పల నాగిరెడ్డిని కాదనలేదు. తిప్పల నాగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అపారమైన గౌరవం. ఆయన పిలవడమే బేస్మా అని పిలుస్తారు నాగిరెడ్డి గారిని. అందులో భాగంగా ఇన్ఛార్జిగా దేవన్ రెడ్డి గారు ఉండేవాడు అప్పటి వరకు. అటువంటి సందర్భంలో సడన్గా ఆయన రాజీనామా చేయడం వల్ల ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి వేరే కేవలం మార్చడంతో రాజీనామా చేశారు కదా దేవన్ రెడ్డి. రాజీనామా చేసాక అనౌన్స్ చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇన్ఛార్జిని అనౌన్స్ చేశారు. అసలు ఏ ఓనమాలు తెలియదు, ఒక కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, తండ్రి వారసత్వంతో ఎవరో అట్లాంటి వ్యక్తికి అంటే గాజువాక అంటే ఒక నిమిషం, గాజువాక అంటే అనేకమైనటువంటి కులాలు మతాలు ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము. ఇట్లాంటి ప్రాంతంలో ఏమీ తెలియని వానమాలు తెలియని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వైసీపీకి? అంటే ఆయన టెంపరీగా ఇచ్చారు. ఆయన ఇన్ఛార్జ్ టెంపరీ అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్ఛార్జ్ అంటే ఆయన అబ్జర్వర్గా పెట్టారు. ఇక్కడ అబ్జర్వర్గా పెట్టినప్పుడు ఆయన ఏంటంటే ఇంకా టైం ఉంది, సర్వేలు చేసుకుని సర్వే ప్రకారంగా ఇంకా ఇప్పుడు బోల్ సర్వేలు అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాగిరెడ్డి గారికి టికెట్ ఇవ్వనని సూటిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిపించుకొని కొత్త వారికి ఎవరికి టికెట్ ఇస్తే అవకాశం ఉంటుందని చెబితే 2009లో గెలిచిన చింతలపూడి వెంకటరామయ్య అయితే కరెక్ట్ అని ఆయన చెప్పారని చెప్పేసి బోగట్ట. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇక్కడ బోగట్ట అంటే ఆయనకి మాకు ఏ విధమైనటువంటి కాంట్రవర్సల్ లేవు. ఆయన కార్పొరేటర్ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే. ఓకే. ఆయన నాగిరెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు. అప్పుడు నేను ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ కార్పొరేటర్ నేను ఎమ్మెల్యే అనేటువంటి భావనలో మేము నడవలేదు. ఇద్దరు ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం. ఆయన ఒక పెద్దవాడు, స్థానికంగా పుట్టి పెరిగినటువంటి వాడు, అనుభవజ్ఞుడు అనేటటువంటి భావనతో ఆయనకి నేను చాలా గౌరవం ఇచ్చేవాడిని. ఆ గౌరవం మీద ఆయన ఏంటంటే ఒకవేళ నాకు ఇవ్వకపోతే, మా పిల్లలకి ఇవ్వకపోతే, చెప్పండి మీరు చెప్పండి, నాకు ఇవ్వకపోయినా నా పిల్లలకి ఇవ్వకపోయినా ఒక మా హోదాకు తగినటువంటి పర్సన్ చంద్రపూడి వెంకటరామయ్య గారు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే చేశాడు, బలమైన సామాజిక వర్గం ఉంది అనే భావన ఆయన వ్యక్తం చేశారని నేను అనుకుంటున్నాను, మా నా మీద ఉన్న అభిమానంతో. ఓకే. అది 2019 ఎలక్షన్ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది ఇక్కడ మన విశాఖలో. జరిగినప్పుడు విజయసాయి రెడ్డి గారు మీకు కబురు పెట్టి టీటీడీ బోర్డు మెంబర్ కానీ ఎమ్మెల్సీ కానీ ఆఫర్ చేస్తే వైసీపీలోకి వచ్చారా? అలాగేం లేదు. ఆయన ఎలక్షన్ ముందు జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు కౌరు పెట్టారు. కొంచెం ఆయనకి మంచి గ్రిప్ ఉందని చెప్పి తెలిసారు ఎవరో చెప్పిన తర్వాత. సరే వెంకటరామయ్య నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు, నీకు పొజిషన్ బాగుంటుందని చెప్పారు. సరేనండి, అలాగే మీ ఆదేశాలు మీరు పిలిచి అడిగారు కదా, నేను తప్పనిసరిగా జాయిన్ అవుతాను. అలాగే వెళ్ళిన వెంటనే ఆయన కండువ వేసి పార్టీలో జాయిన్ చేశారు. జీవీఎంసీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఆ ప్రకారంగా మేము అందులో జాయిన్ అయ్యాం. తర్వాత ఆయన సమ్ టైం
నాతోటి ఒక 10-15 సార్లు వెంకటరామయ్య నీకు ఏదైనా చేయాలనుకుంటున్నాను, నువ్వు బయోడేటా ఇయ్యి అని చెప్పి చాలాసార్లు అడిగారు. ఓకే, కానీ నేను ఎప్పుడు బయోడేటా ఇవ్వలేదు ఆయన. అంత బయోడేటా ఎందుకు? దానికి బయోడేటా అంటే ఆయన దానికి కూడా ఒక కారణం చెప్పారు. ఇప్పుడు బయోడేటా ఇవ్వమని అన్నిసార్లు అడగగానే నేను గవర్నమెంట్ జాబ్ కాదు కదా బయోడేటా. నేను ఒక విషయం చెప్పాను, అంటే దేనికైనా బయోడేటా అవసరం. బయోడేటా ఎప్పుడు బయోడేటా మన ప్రతిదానికి కూడా బయోడేటా మన ఊరు పేరు ఇంటి పేరు అన్ని పూర్తిగా లేకుండా ఎవరు ఏది చేయరు. ఇప్పుడు మీ పేరు తెలియకుండా, పేరు మీ ఊరు తెలియకుండా, ఇప్పుడు వెంకటరామయ్య మీరేంటో తెలియకుండా విజయసాయి రెడ్డి గారి పార్టీలోకి ఆహ్వానించారంటారా? తెలుసు, కానీ అంటే ఆ రకంగా ఆయన చెప్పినప్పుడు నేను ఫైనల్గా ఒకసారి అడిగాను నేను, ఏమని, మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు కాబట్టి నాకు ఓడా చైర్మనే ఉండాలి. అడిగితే ఆయన అన్నారు, ఓడా చైర్మన్ మహిళలకు ఇవ్వాలని అనుకుంటున్నారు సీఎం గారు, అంచేత అది మనం చేయలేమని చెప్పేసి చెప్పారు. ఆయన చెప్తే పర్లేదు సార్, మీ అభిమానం ఉంటే చాలని నేను అన్నాను. అన్న తర్వాత ఆయనే చాలామందికి సమ్ పర్సన్స్ మన పార్టీలో ఉన్న కీలక వ్యక్తులకి చంద్రపూడి వెంకటరామయ్యకి టీడీ బోర్డు మెంబరీ పెట్టాను నేను, అది సీఎం గారు కూడా ఓకే చేశారని చెప్పారు. మరి ఎందుకు ఇవ్వలేదంట? అదే లాస్ట్ మినిట్లో ఎందుకు ఆగిందో అప్పుడు చూడండి, 50 మందిని ఎంతమందినో సలహాదారులు ప్రత్యేక ఆహ్వానితులుగా అది వేశారు కదా. ఆ తర్వాత కోర్టులో వెళ్ళడం ఇలాంటివి ఏం జరిగిందో మొత్తం మీద సంథింగ్ ఆ లాస్ట్ మినిట్లో ఎవరో అడ్డుకున్నారు మంది అనేటటువంటి విషయం నాకు తెలిసింది. పేరు అది చెప్పలేదు, కానీ ఆ కారణం చేత నీది ఆగింది అని చెప్పేసి. బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న మీరు 2009లో గాజువాక రూపురేఖలు మార్చిన మీరు, ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చూపెట్టిన మీరు, మిమ్మల్ని కాదని వైసీపీ ప్రభుత్వము, వైసీపీ నాయకత్వము ఇంకొకరికి ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందంటారు? అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు, అప్పుడు నాదైతే క్యాన్సిల్ చేశారు, కానీ ఇక్కడ ఇంకొకరికి ఇవ్వలేదు. అసలు యాక్చువల్గా మీ ఎమ్మెల్సీ కదా వరుడు కళ్యాణ్కి ఇచ్చారని చెప్పి టాక్ వచ్చింది. అది ఎమ్మెల్సీ వరుణ్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో ఇస్తానన్నారు, వాళ్ళకే ఇచ్చారు. అమ్మాయి మీదే ఆమె కొట్టేసింది అంటారు. అది అలా ఏం లేదు. అక్కడ యాక్చువల్గా అమ్మాయికి ఓడా ఇస్తానన్నారు. ఓడా ఇస్తానంటే ఆవిడ స్థానికులు కాదు, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఎలాగ ఇస్తారు ఓడా అని అంటే అప్పుడు అక్రమాన్ విజయ నిర్మలకి ఇవ్వడం జరిగిందనమాట, మహిళలకు ఇవ్వాలంటే. అట్లాంటప్పుడు మీరు అంత నమ్మకస్తులుగా పార్టీలో అంటపెట్టుకొని ఉన్న మీరు కాదని అక్కడ ఉన్నటువంటి నిన్న కాక మొన్న జనసేనలో చేరిపోయిన ఎమ్మెల్సీ, ఇక్కడ ఎమ్మెల్సీ పదవి పొంది జనసేనలో చేరిపోయిన ఎమ్మెల్సీ శ్రీనివాస్కి మీకు కాదని శ్రీనివాస్కి ఎందుకు ఇచ్చారంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలనేటటువంటి మంచి దృక్పథంతో ఉంటారు ఆయన. 2 సార్లు అతను ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, తద్వారాగా పార్టీకి ఎప్పటి నుంచో ప్రెసిడెంట్గా అనేక రకాల సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అసలు మేయర్ ఇద్దామని అనుకున్నారు. ఆ రకంగానే కార్పొరేటర్గా పోటీ చేయించారు ఆయనతోటి. చేయించారో ఆయన చేశారో అన్నది నాకు తెలియదు సరిగాను, కానీ ఆయన కార్పొరేటర్గా కూడా గెలిచారు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, నేను కార్పొరేటర్గా గెలిచాను కాబట్టి మేయర్ నాకే వస్తుందని చెప్పేసి శ్రీనివాస్ గారు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయనకి కార్పొరేటర్ మేయర్ పదవి రాకపోవడంతో కొంచెం అప్సెట్ అయ్యారు. ఆ తర్వాత అనేక రకాల పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనకి న్యాయం చేయాలనేటటువంటి భావంతో ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడు ఆ రకంగా ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వంశీ గారిని చాలా బాగా చూసేవారు, ఆయన బాగా ప్రేమించేవారు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని. కానీ ఆయన మరి ఎక్కడ తేడా వచ్చింది, ఎవరో ఏదో చెప్పారనే భావన ఆయనకు ఉంది. ఆయన కూడా ఈరోజు కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి పార్టీ నాయకుల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కోపం లేదు. కొంతమంది అతనికి అన్యాయం చేశారనేటువంటి భావన ఎక్కువ ఉంది ఆయన. ఓకే, ఆ రకమైనటువంటి భావనలోనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రెస్ మీట్లు. ఆ మాటలను బట్టి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారని ఎక్కడ అనలేదు ఆయన. అదే రకంగా నాకు వేరే సుబ్బారెడ్డి గారు అన్యాయం చేశారని కానీ, ఇంకో సాయిరెడ్డి గారు అన్యాయం చేశారని కానీ ఆయన ఇక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఓకే, కొంతమంది నన్ను దెబ్బతీయడానికి వెనక నుండి నన్ను రంగు రోడ్లోకి నడిపించే విధంగా సార్కి డైరెక్షన్ ఇచ్చారనేటటువంటి భావన ఆయనకు ఎక్కువ ఉందని అనిపిస్తుంది నాకు ఆయన మాటలను బట్టి. అంతేకాని ఆయన కూడా పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ
ద్వేషం ఉందని నాకు అనిపించట్లేదు. అసలు విశాఖ జిల్లాలో, అసలు విశాఖ సిటీ పరిధిలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది 2009 మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు మీరు చేసిన డెవలప్మెంటు గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా ఈ 15 సంవత్సరాలు చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందంటారా? అంటే నేను సిటీ మీద నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు కానీ అండి, ఇక్కడ గాజువాక వచ్చేసరికి ఏంటంటే నేను ఎక్కడి వరకు డెవలప్ చేసి పెట్టినాను ఆ తర్వాత అంత పెద్దగా డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది. తర్వాత ఈ వైసీపీ వచ్చిన తర్వాత కొన్ని రోడ్స్ వాటిని కొంచెం డెవలప్ చేశారు. మళ్ళీ రోడ్స్ వేయలేదు ఈ మధ్యకాలంలో మీరు రోడ్స్ అన్ని చాలా వేశారు. అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముఖ్యంగా డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ కంపులు కొడుతున్నాయి, అంటే రోడ్లు బాగోలేదు, పడిపోయి చాలా మంది ప్రమాదంలో ఇరుక్కుపోవడం వాస్తవం కాదంటారా? మీరు అది 6 నెలల క్రితం మాట మీరు చెప్తున్నారు. 6 నెలల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పుడు కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం మార్పు చేసుకోవడానికి, కొన్ని మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రతిదీ కొంచెం టైం ఉంటుంది. అయితే మీరు ఇతర పార్టీలు ఏం చేసి ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి ఇట్ల మీద చూసేవారు. అంటే విశాఖ జిల్లాలో సిటీలో వైసీపీ రాలేదని వివక్ష చూపెట్టారంటారా? ఆయన అసలు అది సమస్య లేదు. ఇప్పుడు ఆయన యామినేషన్ మీకు అర్థమై ఉండాలి ఏంటి, విశాఖపట్నంలో మనకు సీట్లు రాలేదు కాబట్టి రాజధాని క్యాపిటల్ ఇక్కడే పెట్టి ఇక్కడ గాజువాక, నేను చెప్పేది ఇక్కడే గాజువాకలో విశాఖపట్నంలో పెట్టి మార్చి ఆ క్యాపిటల్ మాత్రం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి పరిపాలన చేసి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయాలనేటటువంటి అంబిషన్తో ఆయన ఉన్నాడు. అంతేగాని ఆయన కక్ష పెట్టుకుని ఇక్కడ అభివృద్ధి చేయకూడదనే. ఏ విధంగా అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ట్రైన్లు, రోడ్లు అని చెప్పారు. ఇక్కడ పరిపాలన రాజధాని వస్తే డెవలప్మెంట్ అయిపోద్దా? అది అంటే డెవలప్మెంట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు అక్కడ అమరావతిలో రాజధాని వస్తే డెవలప్ అవుద్దనే కదా వాళ్ళు పెట్టారు. ఎందుకు అదే భావనలో కదా ఇవాళ ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నది, ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటే ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ తోటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఫైనాన్షియల్ క్యాపిటల్ పెట్టాలని. అసలు ఫైనాన్షియల్ క్యాపిటల్కి డెవలప్మెంట్కి సంబంధం ఏమంటారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు తేడా ఉంటుంది కదా. పూర్వం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఈదిలో ఒక మంత్రి ఉండాలి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉండాలి, మన ఈది బాగుపడుతుంది అనేటటువంటి భావన చెప్పేవారు. అదే రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యిందంటే దాని ప్రభావం ఎంతో కొంత ఇక్కడ ఉంటుంది కదా. ఏముంటుంది అసలు ప్రత్యేక మండళ్ళు లేకుండా ఎక్కడ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టకుండా ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? అవుతుంది. ఎందుకు అవునప్పుడు డెవలప్మెంట్ అనే దానికి అనేక రకాల విధానాలు ఉంటాయి. ఆ విధానంలో డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ మొన్నటిదాకా రోడ్లు లేవన్నారు, ఇవాళ చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్స్. కనిత రోడ్లో 2009లో మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు వేసిన రోడ్డు ఈ రోజుకి గుంటలు పడిపోయి ఉంటే కనిత రోడ్డు నుంచి గంగవరం పోర్టుకి వెళ్ళి రోడ్డు కానీ ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ కనిత రోడ్డు నుంచి ఉడా కాలనీకి వెళ్ళే రోడ్డు, అట్లాగే బీసీ రోడ్లు వీధుల్లోకి వెళ్తే, ఇక్కడ శ్రీనగర్ రోడ్లోకి వెళ్తే ఎక్కడ చూసిన రోడ్లు గుట్టకలతో ఉంటే మీరు డెవలప్ చేశారని వైసీపీ ప్రభుత్వం డెవలప్ చేసిన ఏ విధంగా అంటారు? మీరు ఒకటే చెప్తున్నాను, మీరు సరే చూడలేదు, చాలా రోజులు అయింది చూడలేదని ఎట్లా అంటారు? మీరు హై స్కూల్ రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ ఉంది? కనిత రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు చెప్పినట్టు అంటే మెయిన్ రోడ్లు బయట లోటారం బయట బాటారం సరిపోతుందా? గంగవరం పోర్ట్ రోడ్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదండి, అది స్టీల్ ప్లాంట్. జగ్గు జంక్షన్ కి స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉంది కదా. జగ్గు జంక్షన్ నుంచి అవతల కదా నేను చెప్పింది. అది అక్కడ గంగవరం పోర్ట్ ఉంది, ఎక్కడి నుంచి వై జంక్షన్ నుంచి గంగవరం పోర్ట్. యువతల రోడ్డు ఎక్కడ వేశారు? యువతలంతా బాగానే ఉంది రోడ్డు. ఇప్పుడు లేదు 2009లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప అవునా ఈ రోజు ఉందంటారా? అప్పుడు ఫుల్గా వేసాం. ఇప్పుడు డ్యామేజ్ అయిన కడాల్లో వేసారు. 2019, 20, 21లో విశాఖ జీవీఎంసీలో సుమారుగా 400 కోట్లు ట్యాక్సులు కలెక్ట్ చేస్తే
ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకోవడం వాస్తవం కాదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకోరు, మీరు అదే గుర్తుపెట్టుకోండి. మీరు అంటే సంక్షేమ పథకాలకి మరి ఎన్ని వందల కోట్లు ఇక్కడ డ్వాక్రా మహిళలు కానీ, పెన్షన్ స్కీమ్లో కానీ, మరి అమ్మ ఒడిలో కానీ, విశాఖ కార్పొరేషన్ డబ్బు సంక్షేమ పథకాలకు సంబంధం ఏమంటారు? ఇప్పుడు ప్రతి దానికి ఉంటుంది. మరి కార్పొరేషన్ నిధులు తీసుకుని కార్పొరేషన్ నిధులు డబ్బులతోటే కదా ఇక్కడ కార్పొరేషన్ నిధులు తీసుకెళ్లిపోయి మీరు ఎక్కడో సంక్షేమ పథకాలు ఇచ్చామంటే ఎట్లా అవుతుందండి? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్రం అన్న తర్వాత ప్రతి చోట ఎక్కడ వచ్చింది అక్కడే ఖర్చు పెడితే, ఇప్పుడు రూరల్లో ఉందనుకోండి, రూరల్లో వచ్చింది రూరల్లో ఖర్చు పెడితే అది సరిపోదు కదా. ఎక్కడ ఎక్కువ వచ్చింది అది పట్టుకెళ్ళి రూరల్లో ఖర్చు పెడతారు. అదే అందుకే సిఎస్ఆర్ నిధులు కానీ ఇవన్నీ తీసుకెళ్లి చూపెట్టి విలేజ్ ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతం పంచాలి. కానీ సంక్షేమ పథకాల పేరుతో విశాఖ కార్పొరేషన్ డబ్బు ఖాళీ చేసేసి ఖజానా ఖాళీ చేసి పట్టుకెళ్ళిపోవడం వాస్తవం కాదా? అది ఖాళీ చేసి పట్టుకెళ్ళిపోవడం కాదండి. సంక్షేమానికి ఇంకొక సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి సర్పస్ మనీని ఇంకో సంక్షేమానికి వాడతాం. మీరెవరండి? విశాఖ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడో వాడతారు, ఎట్లా అవుతుంది? ఇప్పుడు రూరల్లో ఇన్కమ్ రాదు. ఇప్పుడు మనం ఒక తండ్రి, మీరు ఎక్కడ ఖర్చు పెట్టి రూరల్లో ఖర్చు పెట్టి తండ్రి ఉన్నాడు, తండ్రి ఉంటే ఏం చేస్తారు? ఒక కొడుకు ఉద్యోగం చేస్తాడు, ఇంకో కొడుకు ఉద్యోగం చేయడు. అప్పుడు తండ్రి డబ్బు ఏం చేస్తాడు? ఇద్దరు సమానంగా ఏమైనా కమదు. ఉద్యోగం లేనివాడు కొంచెం ఎక్కువ ఇస్తాడు. అలాగే ఇది కూడా. అసలు ప్రజలు సంక్షేమం అడిగారు అంటారా? ఏది సంక్షేమ పథకాలు అడిగారు ఎవరైనా? ఎందుకు అడగలేదు? అడగకుండా ఎలా తీసుకుంటారు? అంటే రేపు 36 లక్షల మందికి సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి ఆ ఓట్లన్నీ గుంపుగుట్టుగా వైసీపీ పడతాయి అంటారా? 36 లక్షలు ఇవ్వడం ఏంటండి? 2,50,00,000కి ఇచ్చాం మన జనాలకి. ఏమిచ్చారు అంటే మీరు నెలలకి ఇచ్చినటువంటి పెన్షన్లు అన్ని కలిపి లెక్కలు వేసేస్తారా? మరి అన్ని అంటే 2 కోట్లు. ఇప్పుడు సంక్షేమ పథకం అంటే ఇప్పుడు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు 2,53,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి. 1 రూపాయి అవినీతి జరగకుండా డైరెక్ట్గా పెన్షన్ వృద్ధుల ఇంటికి వెళ్తుంది వాలంటరీ ద్వారా. మిగతా ఎక్కువ అబౌవ్ 2,000, 3,000 దాటిన డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ద్వారాగా ప్రతి మహిళ అకౌంట్కి వెళ్తుంది. అసలు వాలంటీర్ ద్వారా అన్నారు. అదే వాలంటీర్తో డబ్బులు దోచుకోవడం నిజం కాదంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు? వాలంటీర్లతో డబ్బులు కలెక్షన్ చేయడం వాస్తవం కాదంటారా? అది మరి మా దృష్టిలో ఎక్కడ రాలేదండి. మీకు చూపెట్టమంటారా? మీకు చూపెట్టండి అంటే ఇప్పుడు నాకు చూపెట్టొద్దు. మీకు చూపెట్టమంటారా? మీ జిల్లాలో మీరు నాకు చూపెట్టొద్దు, కానీ మీరు తర్వాత నాకు పెట్టండి, నేను కూడా చూసి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మీకు ఇప్పుడు చూపెడతాను. మీ జిల్లాలో మీ మంత్రి అంటే పంచాయతీరాజు శాఖ మంత్రి సొంత గ్రామమైనటువంటి గ్రామములోని అనేకమైనటువంటి వాలంటీర్ని పెట్టి, ఒక్క నిమిషం మీకు చూపెడతాను మొత్తం అంతా కూడా. అంటే ఇప్పుడు మీరు టీవీలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు అది చూసినా కానీ అంత గమనిందా? నా నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేయండి. అంటే మీకు తెలియాలని, అంటే మీ మంత్రులు వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచనతో పెడితే ఇక్కడ డబ్బులు తీసుకొని ఇగోండి ఇంకా చూడండి. అంటే ఇది సొంత మీ డిప్యూటీ సీఎంగా ఉన్న బోడి ముత్యాల నాయుడు సొంత గ్రామం. ఆ గ్రామానికి చెందిన చొక్కాకల లక్ష్మి అనే మహిళ వాలంటీరుతో పక్కనున్న గ్రామాలకు వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేస్తుంటే వాలంటీర్ వ్యవస్థ భ్రష్ట పట్టించారు అనుకోవచ్చా, అనుకోకూడదంటారా? అంటే ఇది వాస్తవానికి నిజమా కాదా అనేది కూడా మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించారు, చూపించిందని కూడా మనం నిజంగా తీసుకోలేం కదా. దాని మీద నిజంగా అలాంటిది ఉందనుకోండి, మా ముఖ్యమంత్రి గారు వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద తగిన చర్యలు తీసుకుంటారంటారా? తప్పకుండా తీసుకుంటారు. తప్పకుండా ఈ వాలంటీరు అందుకే డిప్యూటీ సీఎం మీద మీరు మీ పెడతారు. మీ డిప్యూటీ సీఎం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు. అది నిజమా? తీసుకుంటారు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంకి కనెక్షన్ ఉందా లేదా అన్నది ఎంక్వైరీ. సొంత గ్రామం వాలంటీర్ కలెక్షన్ చేసిందంటే డిప్యూటీ సీఎం తెలియకుండా ఉంటుంది అంటారా? అలా అనుకోకూడదు. ఇప్పుడు ఆడు ఉన్నాడు, నేను చెప్పానో లేదో తెలియదు, ఇంకోటి మిలిటరీ దగ్గరికి వచ్చి మా సార్ ఎమ్మెల్యే గారు ఇలా ఇమ్మన్నారని చెప్పి ఆడు అడిగాడు అనుకోండి,
అది నేను చెప్పానా లేదన్నది నాకు మీకు తెలియదు. అది మీరు అనుకుంటే అది మనం ఎంక్వైరీ చేసినప్పుడే అది నిజం ఉంటుందని ఒక్కసారి చేస్తే తప్పు, 2 సార్లు చేస్తే తెలియదు, 3వసారి 4వసారి 5వసారి చేస్తూ వెళ్ళిపోతుంటే అది తెలియకుండా జరిగిందంటారా? మీరు చెప్పారు కాబట్టి మీరు నాకు పెడితే అది మా అధిష్టానానికి నేను పంపించి నేను కూడా ఇలాంటి భావన ఉన్నది, అది దాని మీద మీరు ఒక ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము కూడా తెలియజేస్తాం మా సార్కి. మళ్ళీ ఇప్పుడు గాజువాక నియోజకవర్గానికి కొత్తగా తీసుకొచ్చి పెట్టిన ఇన్ఛార్జ్ మీద అట్లాగే 2009లో సంచలనంగా మారిన ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య మీద, నాగిరెడ్డి గారి మీద, ముగ్గురి మీద మళ్ళీ రీసర్వే చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఆ సర్వేలో వెంకట్రామయ్య గారికి టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? అది ఎంతవరకు నిజమంటారు? అది మీరు మీ మాటల్లో చెప్పండి. అది 100%. ఎందుకంటే నేను గతంలో చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పరిపాలన యొక్క నీతి నిజాయితీ ప్రతి పేదవాళ్ళలోనూ ఉంది. అంచేత చింతలపూడి లాంటి నాయకుడు మళ్ళీ ఒకసారి అవ్వాలనేటటువంటి భావన ప్రతి అన్ని కులాల్లో ఉంది. అది కాక ఇక్కడ కాపు సామాజిక వర్గం కూడా చాలా హయ్యెస్ట్ ఓటింగ్ ఉన్నటువంటి సామాజిక వర్గం, సుమారు 1,30,000 ఓట్లు కూడా కాపు గాజువాకలో 1,30,000 ఓట్లు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓన్లీ 89,000 ఎన్నో ఉన్నాయి. అప్పుడు 2,88,000. మరి 1,30,000 ఓట్లుంటే 2019లో ఎందుకు ఇక్కడ చిత్తు కింద ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయారంటారు? అంటే 2019లో ఆయన ఓడిపోయాడంటే కాపులు లేనట్ట. మరి కాపులుంటే గెలవాలి కదా. అందరు కాపులు ఆయనకే ఇవ్వాలని గ్యారంటీ ఏముంది? ఎవడ భావన ఉంటుంది. ఇప్పుడు ఎవడ భావన ఉంటుందండి. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ అందరినీ సామాజిక వర్గంలో పెద్దల్ని వాళ్ళని కలవడం కానీ, మీటింగ్లు పెట్టుకోవడం కానీ అవన్నీ జరగాలి. పాలిటిక్స్ అంటే అందులోనూ చాలా ఎగువకి పోయేటటువంటి సామాజిక వర్గం అది. ఆడు తినడానికి ఉన్నా లేకపోయినా ఆడెవడు నా దగ్గర రాలేదు కదా నేను ఎందుకు చేయాలనే భావనకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ కాపు సామాజిక వర్గంలో ఎక్కువ. అటువంటి పరిస్థితిలో ఆయన దాన్ని యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ రోజుకి నేను ఉన్నానంటే మరి ఆ రోజు నేను అంత బంపర్ మెజార్టీతో నేను గెలడానికి కారణం ఏంటి? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ లీడర్లను అందరినీ కలుపుకుని ఇతర కమ్యూనిటీలను కూడా మనం 2019లో మీకు ఎమ్మెల్యే టికెట్ గాజువాకలో ఇస్తే మీరు చెప్పినట్టుగా జరిగితే మీరు గెలుస్తారు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా ఆయన ఓడిపోతారని తెలిసి కూడా మిమ్మల్ని ఎందుకు పెందుర్తి పంపించారు? అని మరి ఆయనకి మైండ్లో ఆయనకి ఏముందో తెలియదు కదా. ఆయన ఓడిపోతానని అనుకోరు కదా. అంటే 100% మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంట. అక్కడ బాగుంది కాబట్టి నేను గెలుస్తానని ఆయన అనుకుని ఇక్కడ రావచ్చు కదా. ఎట్లా సాధ్యమవుతుంది? అవును మరి 2019లో చింతలపూడి వెంకట్రామయ్య సంచలనంగా గెలిచినటువంటి మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే 2019లోని మీకు ఇస్తే గెలుస్తుంది తెలిసి కూడా నేను ఓడిపోతానని ఆలోచన తెలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఆయన చేసుకోవడం వాస్తవం కాదంటారా? ఒక పార్టీ నాయకుడిగా ఆయన ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాలి? మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే ఆయన గెలవాలనుకుంటాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే గెలవకుండా నేను అవమానం పొందాలని ఏ నాయకుడు అనుకోరు కదా. మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వకపోతే 2014 ఎలక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం చంద్రబాబు కలిసి ప్రయాణం చేశారు. 2019 ఎలక్షన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు ఇచ్చినటువంటి వైసీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గెలిచారంటారా? మీకు యాక్చువల్గా 2014లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు. అంటే టీడీపీకి సపోర్ట్గా నిలబడ్డారు. కానీ కాపు సామాజిక వర్గం అంతా కూడా తర్వాత గుంపులో చంద్రబాబుకి సపోర్ట్ చేశారు కదా. 2019లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి భావన లేదు. కాకపోతే అక్కడ టీడీపీ వాళ్ళు మాత్రమే కాపు ఓటింగ్ని పవన్ కళ్యాణ్ సెపరేట్ చేసి పెడితే కాపు ఓటింగ్ సీలిపోతే మేము గెలుస్తామనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు. అది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు.
వాళ్ళిద్దరికి అంత రిలేషన్ క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ సర్వేలో ఆల్రెడీ ఈ సర్వేలో మీ పేరే ఎక్కువగా వినబడుతుంది గాజువాక ప్రాంతంలో. ఈ గాజువాక ప్రాంతంలో మీకు ఒకవేళ టికెట్ ఇస్తే నాగిరెడ్డి గారు సపోర్ట్ ఉంటుందా? నాగిరెడ్డి గారి సపోర్టు సంపూర్ణంగా ఉంటుంది. ఆయన అంటే ఆయనకి నేను ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఒక తండ్రి కొడుకుల భావనంగానే నడిచింది. కానీ ఆయన పూజ్యులు పెద్దలు గౌరవనీయులని ఎప్పుడు నేను సంబోధిస్తూ ఉంటాను. నాగిరెడ్డి గారికి నాకు ఏ రకమైనటువంటి వ్యత్యాసాలు లేవు. ఆయన కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అబ్బాయి కూడా మొన్న పెద్ద అబ్బాయి ఇక్కడ కార్పొరేటర్ 74వ వార్డు చేసినప్పుడు, అన్నయ్య మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి, నన్ను గెలిపించాలంటే నేను 2 సార్లు పాదయాత్ర చేసి అబ్బాయిని కూడా గెలిపి కేవలం మీ సపోర్ట్ తోటి 74 వార్డులో వంశీ గెలిచారంటారు అని నా సపోర్ట్ తోటి గెలిచారని నేను అనట్లే. మీకు అక్కడ ఆ సపోర్ట్ ఉండడంతో కదా రేపు పొద్దున్న మీకు టికెట్ వస్తే నాగిరెడ్డి గారు తప్పకుండా మీకు చేస్తారు. ఎందుకంటే నాగిరెడ్డి గారు కూడా చెప్తారు ఏమని, వంశీకి నువ్వంటే చాలా ఇష్టం వెంకటరామ గారు, నీ మాట ఏది చెప్పినా సరే వింటాడు, నా మాట కన్నా నీ మాట ఎక్కువ గౌరవిస్తాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనోడితో కలిసి నేను అతను గెలుపు కోసం నేను చేసినటువంటి సర్వీస్ ఓన్లీ ఫోటో కోసం యాక్ట్ చేయకుండా ఈ కుర్రాడు మనం తప్పనిసరిగా పార్టీలో గెలాలి మంచి మెజార్టీతో అని చెప్పి నేను సర్వీస్ చేశాను. మరి ఆ రోజుని ప్రత్యర్థులు కూడా చాలా గిఫ్ట్లు అయ్యి పంచినప్పటికీ కూడా ఎవరు అది తీసుకోకుండా చంద్రబాబు చెప్పాడు అనేటటువంటి విశ్వాసంతో చాలా వరకు ఆ ఏరియాలో వంశీకృష్ణకి పనిచేశారు. 2019 ఎలక్షన్లో నాగిరెడ్డి గెలవటానికి వంశీరెడ్డికి 2019 ఎలక్షన్లో నాగిరెడ్డి గారు గెలవటానికి 100 కోట్లు ఖర్చు అయిందని టాక్. అది ఎంతవరకు నిజమంటారు? 100 కోట్ల అవసరం ఎందుకు? ఇక్కడ మనకి ఇంకా ఆ స్థాయికి మనం వెళ్ళలేదు. ఇక్కడ ఈస్ట్ గోదావరి విశాఖ జిల్లాలో 100 కోట్ల స్థాయికి వెళ్ళలేదు. అసలు గంగవరం పోర్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే బాగోదని గంగవరం పోర్టు నుంచి ఒక 20 కోట్లు ఇచ్చారంటారు. అది ఎంతవరకు నిజమంటారు? ఊరి ఆట మాటలు ప్రతి వాళ్ళు అలా చెప్తారు. మేము ప్రజారాజ్యంలోంచి కాంగ్రెస్లో విలీనం అయినప్పుడు మీకు ఒకరికి 2 కోట్లు ఇచ్చారట, 200 కోట్లు ఇచ్చారంట అనేవారు. అలాగా మేము యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారని అందరికీ తెలిసిన విషయం. రూపాయి తిరిగి ఒక్కొక్కరు 2 లక్షలు వేసుకొని ఓటింగ్లు అవి పెట్టి పెద్ద భారీ ఎత్తుని మేము ఇచ్చేసాం అప్పుడు. అలా అంతే తప్ప మేము ఎవరి దగ్గర 2 రూపాయలు తీసుకోలేదు. ఏ ఒక్కడో కూడా, నేను కాదు, ఏ 18 ఎమ్మెల్యేలు ఏ ఒక్కడో రూపాయి తీసుకోలేదు. కాకపోతే అప్పుడు మా చిరంజీవి గారికి మాత్రం రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఇస్తూ ఉన్నారు. అది వరకే నాకు తెలుసు తప్ప మిగతాది ఎవరో కూడా 10 రూపాయలు తీసుకున్నారనే భావన నాకు లేదు. చివరగా గాజువాకలో టికెట్ వస్తే గాజువాకని ఏ విధంగా అభివృద్ధి పథకంలో నడిపిద్దామనే ఆలోచన ఉన్నది. 2 స్టీల్ ప్లాంట్ మీద మీ స్టాండ్ ఏంటి? యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజం అవ్వకుండా ఆపడానికి నేను సంపూర్ణమైనటువంటి మద్దతు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఇస్తాను. దాంట్లో ఏ రకంగా ఆపాలనేటటువంటి విషయంలో కూడా నేను 2009లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 10% డిజిన్వెస్ట్మెంట్ కింద సేల్ చేయాలని చెప్పేసి పెట్టింది. అప్పుడు కూడా నేను అఖిలపక్ష యూనియన్లు అందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి అప్పుడు పురంధరేశ్వరి గారి సహాయంతో అప్పుడు ఆవిడ మన ఇక్కడ మానవ వనరుల శాఖ మంత్రిగా చేశారు. అప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళందరినీ కూడా ఆయన కలిపి మేము 32 మంది ప్రాణత్యాగంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఇది, మీరు 10% ఇవాళ డిజిన్వెస్ట్మెంట్లో సేల్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని అంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, ఓన్లీ 49% షేర్సే మనం అమ్ముతాం, ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఉండదు, మీరు అప్పుకు పడకొద్దు అని అన్నారు. ఆ మాట మీద కూడా మేమేమన్నామంటే లేదండి మా వాళ్ళంతా చాలా అభద్రతా భావం ఫీల్ అవుతున్నారు, అంచేత మీరు అది సేల్ విరమించుకోండి అని చెప్పేసి చెప్పడం ఆల్రెడీ అమ్మేశారంట కదా. ఇది నేను చెప్పేది ఇప్పుడు విషయం కాదు, చెప్తుంటా. నేను 2009లో ఈ రోజు కోసం 2009లో జరిగినటువంటి 2009లో మీరు చేశారు, నేను కాదనట్లేదు. అప్పుడు ఇలా 2009లో మీరు ఎక్స్ట్రాడినరీగా గాజువాక ప్రాంతాన్ని బాగు చేశారు. అవును, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు బాగా చేశారు. కానీ ఈరోజు వైసీపీలో ఉన్న మీరు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ
అమ్మిస్తే ఎందుకు మీ వైసీపీ ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఒక్క ఎంపీ కూడా దీనికోసం ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చింది. ఎందుకంటే ఎలా అంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మలేదు ఇప్పుడు వరకును, కానీ అమ్ముతామని ప్రపోజల్ పెట్టిన వెంటనే మా సీఎం గారు ప్రధానమంత్రికి లెటర్ రాయడం జరిగింది. సాయిరెడ్డి గారు 1,00,000 మందితో పాదయాత్ర చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి సంఘీభావం తెలియజేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అసెంబ్లీలో కూడా అమ్మకపోతే ధర్నాలు 1 minute ధర్నాలు పూర్తిగా నేను చెప్పిన దాకా వినండి. అటువంటి పరిస్థితిలో పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వైసీపీ ఇచ్చింది. మరి నిజంగా ఇచ్చినప్పుడు మీరు ఇస్తే అదే ఎంప్లాయీస్ ఈరోజు ధర్నాలు ఎందుకు కూర్చుంటారు? నిజంగా అమ్మలేదు, జరగలేదు, జరగదు, విశ్వాస్ టీవీ రాంగ్ స్టేట్మెంట్ అనుకుంటే ఎందుకు గత 4 సంవత్సరాల నుంచి టెంట్ వేసుకొని అది ఉద్యోగస్తులు కూర్చుంటారు? చెప్పండి. చెప్పేది ఏంటంటే విశ్వాస్ టీవీ రాంగ్ స్టేట్మెంట్ కాదు నేను మాట్లాడేది. ఆల్రెడీ ఎంప్లాయీస్ ఏంటంటే ఎప్పుడైతే ప్రపోజల్ ప్రధానమంత్రి పెట్టాడో క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టినంటే అది అభద్రతా భావంతో మేము దీన్ని వ్యతిరేకించాలనే భావంతో ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కారు. దానికి సంపూర్ణమైన మద్దతు మేము ఇస్తూ అప్పుడు సాయిరెడ్డి గారు 1,00,000 మందితో పాదయాత్ర చేసి వాళ్ళందరికీ కూడా సంఘీభావం ఇచ్చి అక్కడ టెంట్ పాదయాత్ర చేయవలసింది ఢిల్లీలో సార్, ఢిల్లీలో కూడా ఇక్కడ కాదు. 130 మంది ఎంపీలతో సంతకాలు పెట్టించి ఢిల్లీలో కూడా మేము చేసాం. 130 మంది అదేంటి 300 పైచిలుకున్న బీజేపీ ప్రభుత్వం మీరు డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేశారు, రాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేశారు, ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేశారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు వేరు. స్టీల్ ప్లాంట్ ఇష్యూకి వచ్చేసరికి మేము 130 మంది ప్రతిపక్ష ఎంపీలతోటి సంతకాలు పెట్టించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటిజానికి ఇవ్వడానికి మేము వ్యతిరేకిస్తున్నాం అనేటటువంటి భావన చాలా ముక్తకంఠంతో బీజేపీకి వ్యతిరేకించి చెప్పినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అందులో మీరేమీ అనుమానం పడక్కర్లేదు. ఈరోజు మీకు చెప్తున్నాను నేను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఆపుతానని చెప్పొచ్చారు. ఆయన కూడా మరి బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఆ రోజు ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. నేను బీజేపీ పార్టీని పైకి వెళ్ళి నేను మాట్లాడి ఆపుతాను ప్రైవేటిజం అవ్వకుండా అన్నారు. అసలు మేము సంపూర్ణంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అటువంటి వ్యక్తి మరి ఇలా పార్టీలో అలయన్స్కి వెళ్ళారు. అలయన్స్కి వెళ్ళినప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటిజం అవ్వకుండా ఉంటేనే మేము ఈ పార్టీలో మేము అలయన్స్కి వస్తాం మేము, లేకపోతే రావాలని కండిషన్ పెట్టాలి కదా. ఎవరు చెప్పారు? టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఆల్రెడీ టీడీపీ అధికారంలో ఉన్నది ఎవరండి? 3 ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మీరు 21 మంది ఎంపీలు ఉన్న మీరు ఎంపీలు అవసరం లేదు. ఇలా మా దగ్గర బలం తక్కువైపోయింది, టీడీపీలో బలం ఎక్కువ ఉందనేటటువంటి భావించి మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ అసలు ఆంధ్రాలో బలము వైసీపీకి ఉంది, ఆంధ్రాలో బలము వైసీపీ ఉండేటప్పుడు బీజేపీ వాళ్ళు వైసీపీతో పెట్టుకోలేదు. అలయన్స్కి వెళ్ళారంటే గతంలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఆలోచనలు ఉన్నట్టే కదా. ఎవరితో? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంటే బీజేపీతో ఇప్పుడు టీడీపీ కలిసిందా? కలుస్తుంది. ఎక్కడ మరి వాళ్ళు ఆల్రెడీ సంప్రదింపులు చేసుకుంటున్నారు కదా. 22వ తేదీన అందరూ కలిసి అంటే మీ ముఖ్యమంత్రి గారు మన అమిత్ షాని కలిశారు, అంతే సంబంధాలు లేకుండా కలిశారా? ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు కలుస్తారు. అలాగే టీడీపీ వాళ్ళు వెళ్ళి ఉంటారు కదా. మనకి రాష్ట్రానికి మనకు రావాల్సినటువంటి ఫండ్స్, మనకు రావాల్సినటువంటి పథకాలు, స్కీమ్స్ ఏమున్నాయో అవి రిలీజ్ చేయమని అడగడానికి ముఖ్యమంత్రి వెళ్ళడం అనేది సహజం. సాధారణంగా ఎత్తుకెళ్ళాడు. మొన్న పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి అప్పుడు అందరూ దొరుకుతారు కాబట్టి అన్ని మినిస్టర్లు అది మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అంతేకాని ఓన్లీ ఒక వ్యక్తిలో లేకపోతే లడ్డా గారినో వాళ్ళు కలవడానికి వెళ్ళదు. మరి ఈ టీడీపీ వాళ్ళు కూడా అట్లాగే వెళ్ళి ఉంటారు. అలాగే ఎందుకు వెళ్తారు? వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్న లడ్డా గారిని అమిత్ షా గారిని కలిసి వాళ్ళు మాట్లాడుకుని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి రమ్మనండి అని చెప్పారు అనేటటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ అలయన్స్లో ఉన్నారు వాస్తవానికి. అసలు టీడీపీ సంబంధం లేదు కదా.
ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాలని కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇన్ని పేపర్ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి వెళితే జగన్మోహన్ రెడ్డి భయపడ్డా? ఏం భయపడ్డా? మరి ఇంకో 30 మంది కలిసి భయపడ్డా? మరి భయపడకుండా ఈ మాటలు ఎందుకు? మరి ఎందుకు మాట్లాడటం అనేది కామన్. అది ఎందుకు మాట్లాడాలి? ఏది జరిగిందో అది చెప్పాలి కదా. మీరు అడిగారు, ఎందుకు అడిగారు? భయపడకుండా ఎక్స్ఎమ్మెల్యే గారు భయపడకుండా మీ పార్టీ మీరు భయపడలేదంటారా? అదే లేదు, మీరు అడిగినప్పుడు నేను ఆన్సర్ చేయడం భయపడటం కాదు కదా, అది తప్పు. అదే రకంగా వాళ్ళు మాట్లాడిన దానికి మేము ఆయన ఆన్సర్ చేశాడు, అది భయపడటం కాదు. ఆయన స్టాండ్ అయిందే. 2024లో మీకు టికెట్ ఇస్తే గాజువాకని ఏ విధంగా అభివృద్ధి పదవులు నడిపిస్తారు? బ్రహ్మాండంగా. గతంలో నాకు కొన్ని విజన్స్ ఉన్నాయి. నేను ఒక సివిల్ కాంట్రాక్టర్గా కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ అనేక చోట్ల మూల కాంట్రాక్టులు చేశాను నేను. మంగళూరులో కానీ అన్నీ చాలా పెద్ద సిటీస్లో. దాని మీద ఆధారపడి నేను లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అదే నాకున్నటువంటి ఓన్ నాలెడ్జి తోటి చాలా డెవలప్మెంట్ చేసాం గాజువాకని. ఇదివరకు చాలా చిన్న చిన్న సందులుగా ఉండి రోడ్లన్నీ కూడా ఎంకరేజ్మెంట్స్ అన్నీ కొట్టేసి ప్రతి రోడ్ని కూడా డెవలప్ చేసాం. మీకు తెలుసు ఇవాళ గాజువాక సెంటర్ నుంచి 60 ఫీట్ రోడ్ అంటే చిన్నది ఉండేది, 80 ఫీట్ రోడ్ చేశారు. నేను 80 ఫీట్ రోడ్ చేసి దాన్ని అంతా కూడా పెద్ద బ్రిడ్జ్ చేసాం. ఇవాళ మల్టీనేషనల్ షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ వచ్చాయి. రోడ్ లేదు, రోడ్ వేశారు, మంచి ఇల్లు కట్టుకున్నారు. మీరు మంచి ఇల్లు కట్టుకొని ఈ రోజు ఆసుపత్రికి నిర్మాణం ఇచ్చారు. కంటి రోడ్డు కూడా చాలా పెద్ద వెడల్పు చేసాం. ఓ పక్కన నేను తవ్వేసి వేయించాను. అది స్పెషల్ గ్రాంట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చాం ఆ రోడ్డుకి. మళ్ళీ ఈ లోపల మా గవర్నమెంట్ అయిపోయింది. అప్పుడు మా టర్ము అయిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. అది ఈ రోజు కూడా ఎవరు వేయలేకపోయారు. మీరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని పెద్ద టాక్. అది చాలా నిజమంటారా? అది చాలా పొరపాటు. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను పిఆర్పిలో నేను పోటీ చేశాను. పిఆర్పి కాంగ్రెస్లో విలీనమైంది. తర్వాత నేను ఏ పార్టీకి వెళ్ళలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేదానండి, మీరు పూర్తిగా వినండి. అక్కడ ఏ పార్టీకి వెళ్ళలేదు. మనకి ఇక్కడ కాంగ్రెస్ లేకపోవడం వల్ల గంటా శ్రీనివాసరావు గారు టీడీపీకి వెళ్ళాలని నిర్ణయించారు. టీడీపీలో మాకు టికెట్ రాలేదు. మేము మళ్ళీ ఆ పార్టీ మా వంక కూడా చూడలేదు. కాంగ్రెస్ లేకపోవడం ఏంటి? షర్మిల ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు. ఈవేళ మేడం వచ్చింది. గతంలో మన ఫైబ్రికేషన్ అయిన తర్వాత మన కాంగ్రెస్ ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది కదా. చెల్లికి భయపడుతుంది అంటారా? ఏమండి, అది మాకు చాలా అడ్వాంటేజ్ మేడం రావటం. అంటే షర్మిల జగన్ ఇద్దరు ఒకటే అంటారు? ఒకటేం కాదు. మరి అడ్వాంటేజ్ అంటే? అవును, మరి వాళ్ళు మమ్మల్ని దెబ్బ కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు షర్మిల రావటమే ఒక నాటకం అంటారు? నాటకం ఏమంటలేదు. వాళ్ళు తీసుకొస్తే మాకు భయం అనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు చాలా వరకు. ఆవిడ మేడం కూడా వాళ్ళు చంద్రబాబు డైరెక్షన్లోనే ఆవిడ కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఆయన తెలుగుదేశం వాళ్ళ డైరెక్షన్ మేము దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. మీరే అంటున్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు ఎలయన్స్కి వెళ్తారని మీరే అంటారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భద్రశత్రువు అయిన బీజేపీకి మళ్ళీ చంద్రబాబు పెడితే షర్మిల వచ్చిందని మీరు ఎట్లా? అదే మీరు వాళ్ళ అలయన్స్ వాళ్ళదే. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఇప్పుడు మరి కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదా రేవంత్ రెడ్డి గారికి? సపోర్ట్ చేశారు కాబట్టి 0 సీట్స్తో హైదరాబాద్ సిటీలో ఒక్క టికెట్ కూడా రాలేదు కాంగ్రెస్కి. సపోర్ట్ చేశారు కాబట్టి ఎవరికి రాలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుంటే తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఒక్క సీట్ అంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అవును, అది కరెక్ట్. నేను చెప్పింది ఒక విషయం మీరు పూర్తిగా వినవట్లేదు. ఇప్పుడు మేము సపోర్ట్ చేసాం అందుకు గెలిచింది అనేటటువంటి భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఎన్ని రూరల్లే గెలిచాం మేము, చౌదరీస్ ఉన్నదంతా కూడా సిటీలో ఉన్నారు, వాళ్ళు జెండాలు పట్టుకుని సిటీలో తిరిగారు, వాళ్ళ ప్రభావం మా మీద ఏ విధంగానూ కూడా మాకు ఉపయోగపడలేదనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు. మీకు అర్థమైందా? కానీ వీళ్ళు మేము మా వాళ్ళు అక్కడ గవర్నమెంట్ వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభమే కానీ నష్టం ఉండదు అంటారు. మాకు ఏది ఎవరు వచ్చినా మాకు నష్టం లేదు సార్. పక్కాగా షర్మిల జగన్ ఇద్దరు ఒకటే. వై నాట్ 175 సార్? మీరు 175 గెలుస్తారు అంతే. పక్కా. ఎవరు వచ్చినా మేము
పందెం కాసుకుందామా? పందెం ఎందుకు? దీని పందెం ఏమి ఉండదు. పందెం కాద్దాం. ఇప్పుడు ఆ రోజు మీరు వై నాట్ 175 అంటున్నారు. ఇప్పుడు మీరు దానికి పందానికి రెడీ అయినా మా నాయకుడు ఏం చెప్పాడో అది మాకు 100% శిలాశాసనం. అంటే మీ నాయకుడు చెబితే 175 అంటే గెలిచేస్తారు. వై నాట్ 175 అని ఆయన చెప్పారు. మేము వెళ్తాం అదే కాన్ఫిడెన్స్ తోటి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు నేను 100 మీరు చెప్పారు కదా వెంకటరామయ్య గారు, మీకు ప్రజల్లో ఇది ఉంది అన్నారు. ఇప్పుడు నేను ప్రజల దగ్గరికి వెళ్తాను. నేను 100% నేను గెలాలనే కాన్ఫిడెన్స్ తోటి నేను కష్టపడతాను. అంతేగాని నాకు 1,00,000 ఓట్ల మెజార్టీ రావాలని కష్టపడతాను. ప్రజలు మన అదృష్టం ఎలా ఉందన్నది 1,30,000 ఓట్లు ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే గాజువాకలో ఆయనే కింగ్. నేను చెప్పేది కాకపోతే ఇక్కడ మీకు మీరు కింగ్ అంటారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఎనీ పార్టీ ఏ ఒక్క కులం మీద ఆధారపడి ఆ పార్టీ బతకలేదు. ఏ పార్టీ అయినా సరే. అలాగే మా పార్టీ కూడా ఒక కులం మీద పెట్టుకుని జనసేన కూడా వెళ్తే అలాగా సర్వ్ అవ్వదు. అందుకని ఆయన ఎప్పుడు కులం గురించి మాట్లాడలేదు. నేను ఆ ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇప్పుడు సాధారణంగా అదర్ కులాల్లో కూడా ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఇంతమంది ఉంటే మరి వాళ్ళు ఎందుకు ఓటేయలేదు? జగన్ గారి పవన్ కళ్యాణ్ గారికి మొన్న వేయలేదు కదా. మరి అంతమంది వేస్తే ఆయనకి 57,000 ఎందుకు వేస్తారు? అంతా లో ప్రకారం జరిగిన మ్యాచ్ పిచ్చింగ్లు ఏమి లేవు. అది మీకు పక్కగా కాపు సామాజిక వర్గంలో ఎవరికి ఉండేటటువంటి ఏజెండా వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఒక వ్యక్తిగానో ఒక కులంగానో వాళ్ళు వెళ్ళరు. ముస్లిమ్స్ లేదా బీసీలు ఎస్సీలు వాళ్ళు వెళ్ళినట్టుగా వీళ్ళు అలాగే వెళ్ళరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక ఏజెండా ఉంటుంది. వాళ్ళకి ఒక నాయకుడు ఉంటాడు. ఒక పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు. ఆ పార్టీ నాయకుడి మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉందనుకోండి, విజయనగరం అదిని బొత్స గారి మీద ఆధారపడి ఉంటుంది. అలాగా ఒక్కొక్క ఏరియాలో ఉత్తరాంధ్ర అంతా బొత్స అదేనమ్మా. ఉత్తరాంధ్ర అంటే నేను మ్యాక్సిమము బొత్స గారు అంటే చెప్తే వింటారా? విజయనగరం జిల్లా మొత్తం కూడా వాళ్ళకి ఒక గౌరవం. ఒక విజయనగరము చీపురపల్లి వరకు ఆ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే బొత్స సత్యబాబు తప్ప ఇంకో నాయకుడు లేరంటారు. అలాగని నేను చెప్పలేదు, ఎవరు లేరని చెప్పలేదు అంటున్నారు. కింగ్ ఒక కాపు సామాజిక వర్గం వరకు మీ వర్గానికి, మీ కాపు సామాజిక వర్గానికి మాట్లాడింది మీరు పూర్తిగా వినట్లేదు. ఆయన ఒక పెద్ద మనిషిగా ఉంటాడు. ఆయన బీసీ నాయకుడు. ఆయన మళ్ళీ వాళ్ళు కూడా బీసీ కాపులు అయినప్పటికీ కూడా అందరూ ఆయన్ని కాపులకు ఒక నాయకుడిగా గౌరవిస్తారు. మరి ఇప్పుడు ఝాన్సీ గారు కూడా ఇక్కడ పార్లమెంట్ పోటీ చేస్తున్నది. ఆవిడ కూడా ఇక్కడ ఆర్జన్, ఇక్కడ శ్రీహరిపురం ఆవిడది. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ శ్రీహరిపురం. గాజువాక హై స్కూల్లో చదువుకుంది ఆవిడ. వాళ్ళ నాన్నగారు వాళ్ళు బిహెచ్పి ఎంప్లాయీస్. వాళ్ళ నాన్నగారు ఇక్కడ శ్రీహరిపురంలో ఉంటారు. ఆవిడ ఆర్జన్ ఇక్కడ ఆడపడుచు ఆవిడ. అంచేత ఒక మాస్ లీడర్గా బొత్స గారు ఏంటంటే ఎవరు వెళ్ళినా ఎంత చిన్నోడు వెళ్ళినా ఆయన ఆప్యాయంగా పలకరిస్తాడు. అది దానికి ఉన్నటువంటి విషయం. ఇప్పుడు నా దగ్గర కూడా ఎవరైనా వచ్చినా సరే నేను ఏ పార్టీ ఏ కులం నాకు అనవసరం. నా దగ్గరికి వచ్చారంటే నేను డెఫినెట్గా వాళ్ళకి ఏమైనా చేయగలిగింది నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరామయ్య గారు. మీకు మనస్ఫూర్తిగా విశ్వాస్ టీవీ తరపు నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇది ఈ రోజు చేశారు. అట్లాగే అట్లాగే మా వైసీపీ అనే ఉత్సాహంతో ఉన్నారు. అట్లాగే 2024 ఎమ్మెల్యేగా నేనే అభ్యర్థిని కూడా చెప్పుకుంటున్నారు. ఆయన తప్పకుండా ఎమ్మెల్యేగా నేను గెలిచి పెడతాను. నాకు టికెట్ ఇస్తే నాదే సర్వే కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సర్వే కూడా ఇక్కడ ఎవరైతే చంద్రపూడి వెంకటరామయ్య పేరే వినబడడం కూడా చెప్తున్నారు. అది ఈ రోజు ఈ మన కార్యక్రమంలో ఎల్ఎస్ఎల్తో చంద్రపూడి వెంకటరామయ్య నెక్స్ట్ ముఖాముఖిలో ఇంకో నేతతో మనం ముందుకెళ్దాం. ఇది ఇక్కడ ఇవన్నీ చూసుకుందాం. ఒకసారి చూస్తే చింతలపూడి వెంకటరామయ్య గారు ఆనాడు ప్రజారాజ్యం తర్వాత
కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్తో కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి. అట్లాగే వాళ్ళ సతీమణి, అట్లాగే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానీ, అట్లాగే చిరంజీవి గారితో ఉన్న అనుబంధం కానీ, అట్లాగే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ, అట్లాగే 2009 ఎలక్షన్లో 294 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మొత్తం ఫోటో కానీ మొత్తం అన్నీ కూడా ఈ విజువల్స్లో ఉన్నాయి. ఇది ఈరోజు మన అతిథి చింతలపూడి వెంకటరామయ్య గారితో. నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ముఖాముఖిలో మరో నేతతో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎల్ఎస్ఎన్.